వెల్కమ్ టు మాస్ మీడియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్. శైవ క్షేత్రాలకు స్పెషల్ బస్సులు. ₹1 4 గ్యాస్ సిలిండర్లు. ఏపీలో జర్నలిస్టులకు జగన్ సర్కార్ శుభవార్త. జీవో కూడా వచ్చేసింది. నిబంధనలు ఇవే. ఈ నెల 14 నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుంది. ఈ పవిత్ర కార్తీక మాసంలో తెలుగు రాష్ట్రాల్లోని భక్తులు పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటారు. ముఖ్యంగా శైవ క్షేత్రాలను ఎక్కువగా భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలకు భక్తుల సౌలభ్యం కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు టీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఏపీలోని అమరావతి, ద్రాక్షారామం, భీమవరం, పాలకొల్లు, సామర్లకోటలోని పంచరామ క్షేత్రాలకు బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి ఆదివారం పౌర్ణమి ముందు రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయి. దర్శనం అనంతరం మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి నగరానికి చేరుకుంటాయని అధికారులు తెలిపారు. టికెట్ ఛార్జీలు రాజధాని బస్సుల్లో ₹4,000, సూపర్ లగ్జరీ ₹3,200గా నిర్ణయించారు. దర్శనం, వసతి కోసం ₹550 అదనంగా చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. తెలంగాణలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా మొత్తం 119 నియోజకవర్గాలకు 1100కు పైగా అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. అధికార బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లాంటి ప్రధాన పార్టీలతో పాటు పలు చిన్న చితక పార్టీలు, స్వాతంత్రులు బరిలోకి దిగుతున్నారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అన్ని పార్టీల అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమైనటువంటి ఎన్నికల మేనిఫెస్టోను పార్టీలు విడుదల చేస్తున్నాయి. సామాన్యులు, మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకునేలా పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటిస్తున్నాయి. ₹500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామంటూ కాంగ్రెస్, 400కే ఇస్తామంటూ బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించాయి. అయితే ఓ జాతీయ పార్టీ గ్యాస్ సిలిండర్లపై సంచలన ప్రకటన చేసింది. తాము అధికారంలోకి వస్తే ₹1కే ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున కుమ్మరి వెంకటేష్ యాదవ్ సనత్ నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. దీంతో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతూ ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికార పక్షం నేతలు ప్రతిపక్షాలను టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తూ ప్రచారాన్ని సాగిస్తుండగా ప్రతిపక్షాల అధికార పక్షం లోపాలను ఎత్తి చూపుతూ జనంలోకి వెళ్తున్నారు. మరికొందరు సెంటిమెంట్ తో ఓట్లను పొందేందుకు, రాబట్టేందుకు యత్నిస్తున్నారు. ములుగు బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం గ్రామాల్లో తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఆమె కాస్త ఎమోషనల్ అయ్యారు. తన వద్ద పైసలు లేవని, ప్రజలే తన ఆస్తి అని చెప్పుకొచ్చారు. ఈసారి ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. తెలంగాణలో వర్షాలపై భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో ఇవాళ పలు చోట్ల వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఈశాన్య రుతుపవనాల కారణంగా తెలంగాణలోని పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపాయి. ప్రధానంగా హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలు, జగిత్యాల, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, సూర్యాపేట, నారాయణపేట జిల్లాలలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఉరుము, మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. పెళ్లయింది, 2.5 ఏళ్లు బాబు కూడా ఉన్నారు. అన్నిటికీ మించి కలెక్టరేట్ లో మంచి హోదా కలిగిన ప్రభుత్వ ఉద్యోగం ఉంది. అలాంటి మహిళా ఉద్యోగి విధుల్లో ఉండగానే తాను విధులు నిర్వహించే కలెక్టరేట్ పరిధిలోనే ఓ సహోద్యోగిపై అందరూ చూస్తుండగానే కత్తితో దాడి చేసింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో జరిగింది. ఇంతకు ఆ మహిళా ఉద్యోగి ఆ సహోద్యోగిపై ఎందుకు
ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందన్నది తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లోని వ్యవసాయ శాఖలో నర్రా శిల్ప అగ్రికల్చర్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తోంది. అయితే శిల్పకు సుధీర్ అనే వ్యక్తితో 2012లో వివాహం జరిగింది. ఆమెకు 2.5 ఏళ్ల బాబు కూడా ఉన్నారు. అయితే శిల్ప 2 ఏళ్లుగా భర్తకు దూరంగా ఉంటూ మాసాయిపేట ఏఈఓగా పనిచేస్తుంది. అయితే కోవిడ్ సమయం నుంచి మనోజ్ అనే తన సహోద్యోగికి దగ్గరైంది శిల్ప. అప్పటికే వీళ్ళిద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఏర్పడింది. ఆ సమయంలోనే శిల్ప గర్భం దాల్చగా గర్భ నిరోధక మాత్రలు వేసుకుని కడుపు పోయేలా చేసుకుంది. ఆ తర్వాత కూడా చాలా సార్లు వీళ్ళు తన వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. అయితే ఈ విషయం తన భర్తకు కూడా తెలియడంతో పలుమార్లు మందలించారు. ఏపీలో జర్నలిస్టులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. గత కేబినెట్ భేటీలో తీసుకున్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు నిర్ణయం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ప్రతి జర్నలిస్టుకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వనుంది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులో విషయాన్ని ప్రస్తావించింది. 60 నుంచి 40% చెల్లింపు పద్ధతిలో ఇళ్ల స్థలాల కేటాయింపు ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కనీసం 5 ఏళ్ల అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను పంపిణీ వర్తించింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నేతృత్వంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపునకు కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. అయితే ఆ కమిటీలో జర్నలిస్టులకు సభ్యులుగా అవకాశం కల్పించనుంది. ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక వెబ్సైట్ ను కూడా రూపొందించింది ప్రభుత్వం. 45 రోజుల్లోగా దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తిరుపతిలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ పై దాడి ఘటన కలకలం రేపింది. నడి రోడ్డుపై పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నారు యువకులు. హారన్ కొట్టాడని డ్రైవర్ పై దాడి చేశారు. తిరుపతిలోని అంబేద్కర్ కాలనీకి చెందిన శివ, శశి స్నేహితుల పుట్టినరోజు వేడుకలను గురువారం అర్ధరాత్రి స్థానిక శంకరంబాడి సర్కిల్ సమీపంలోని ఎంఆర్ఎఫ్ షోరూం వద్ద ప్రధాన రోడ్డుపై నిర్వహించారు. 6 యువకులతో కలిసి నడి రోడ్డుపై బైకులు అడ్డుపెట్టి కేకులు కోస్తూ హడావిడి చేశారు. అదే సమయంలో అభిషేక్ ట్రావెల్స్ కు చెందిన బస్సు విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తూ ఆ మార్గంలోకి వచ్చింది. రోడ్డుకు అడ్డుగా ఉన్న యువకులు తప్పుకోవాలని బస్సు డ్రైవర్ గణేష్ హారన్ కొట్టాడు. ఆగ్రహించిన యువకులు బస్సుపై రాళ్లు రువ్వారు. దీంతో బస్సు అద్దాలు పగిలాయి. వారిని అడ్డుకోపోయిన డ్రైవర్ ను దారుణంగా కొట్టారు. ఇంతలో పోలీసులు రావడంతో యువకులు అక్కడి నుంచి పారిపోయారు. ఏపీకి వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఈ నెల 15 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు తూర్పు మధ్య అరేబియా సముద్రంలో గురువారం ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం నాటికి బలహీనపడింది. దానికి అనుబంధంగా ఉన్న తుఫాన్ ఆవర్తనం తూర్పు మధ్య ఆగ్నేయ అరేబియా సముద్రంలో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 15 తర్వాత వర్షాలు మరోసారి ఊపందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇవాళ ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, పశ్చిమ గోదావరి, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, సత్యసాయి, తిరుపతి జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లా నగరిలో 25.2 మిల్లీమీటర్లు, నెల్లూరులో 14.7, కర్నూలు జిల్లా ఆలూరులో 14.4, కర్నూలు జిల్లా హోలుగుండలో 12.2, తిరుపతిలో 10.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పామును చూస్తేనే భయంతో పరిగెడతాం. అలాంటిది 12 అడుగుల భారీ సర్పాన్ని చూస్తే గుండెల్లో దడ పుడుతుంది. తాజాగా ఓ భారీ గిరినాగు అనకాపల్లి జిల్లాలలో హల్చల్ చేసింది. జనవాసాల్లో చేరి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసింది. గిరినాగులు సాధారణంగా జనవాసాల్లోకి రావు. ఇవి ఎక్కువగా అడవుల్లోనే తిరుగుతుంటాయి. వీటికి విషయం అధిక మోతాదులో ఉత్పత్తి అవుతుంటుంది. ఇవి కాటిస్తే 10 నిమిషాల్లోనే ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంది. గిరినాగులు పాములనే ఆహారంగా తీసుకుంటాయి. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలో అలాంటి తీవ్ర ప్రమాదమైన ఓ 12 అడుగుల భారీ గిరినాగు తచ్చాడుతూ స్థానికులకు భయపెట్టింది. రామచంద్ర వీధిలోని ఓ ఇంట్లో గురువారం రాత్రి ఆ గిరినాగు దూరింది. ఆందోళనకు గురైన ప్రజలు స్థానిక స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ చాలా చాకచక్యంగా ఈ భారీ గిరినాగును పట్టుకొని దట్టమైన అడవి ప్రాంతంలో వదిలిపెట్టడంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కడప జిల్లా బద్వేల్ ఏసీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బొజ్జ రోషన్ను నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ప్రకటించారు.
పోరుమామిళ్ల పట్టణంలోని గిరినగర్ కు చెందిన ఈయన నంద్యాల జిల్లాలో సాగునీటి పారుదల శాఖ డీఈఈగా పనిచేస్తూ ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీ క్రియాశీలకంగా ఉన్నారని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బొజ్జ రోషన్నను ఇన్ఛార్జిగా ప్రకటించారని బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, టీడీపీ యువనేత రితేష్ రెడ్డి తెలిపారు. బొజ్జ రోషన్న నియామకంతో పోరుమామిళ్ల పట్టణంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఇప్పటికే బొజ్జ రోషన్న నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి పలు కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటున్నారు. సాహిత్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారం అందించిన పాట సంగీత రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామీ అవార్డుకు బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ కేటగిరీలో నామినేషన్ అయ్యింది. 2023 ఏడాదిని ప్రపంచ తృణ ధాన్యాల సంవత్సరంగా జరుపుకుంటున్న నేపథ్యంలో మిల్లెట్స్ ప్రాధాన్యాన్ని వివరిస్తూ అబండెన్స్ మిల్లెట్స్ పాటను జూన్ లో ప్రధాని మోడీ విడుదల చేశారు. ప్రముఖ ఇండో అమెరికన్ గాయని ఫాల్గుని షా, ఆమె భర్త గౌరవ్ షా సంయుక్తంగా రూపొందించగా ప్రధాని మోడీ సాహిత్యంలో సహకరించారు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదలైన ఈ పాటలో పలు సందర్భాల్లో మిల్లెట్స్ పై మోదీ ప్రసంగాన్ని యథాతథంగా ఈ పాటలో వాడుకున్నారు. ఇప్పటికీ పాట గ్రామీణ అవార్డుకు నామినేట్ కావడం విశేషంగా మారింది. రాజస్థాన్ లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. దౌసా జిల్లాకు చెందిన ఓ 4 ఏళ్ల చిన్నారిపై స్థానిక ఎస్ఐ దారుణానికి ఒడిగట్టారు. సబ్ ఇన్స్పెక్టర్ భూపేంద్ర సింగ్ శుక్రవారం మధ్యాహ్నం చిన్నారిని తన రూమ్ కి తీసుకొచ్చి అత్యాచారం చేశాడని ఏఎస్పీ రామచంద్ర సింగ్ మీడియాకు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని చెప్పారు. మరోవైపు స్థానికులు ఘటనపై పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. స్థానిక రాహువాస్ పోలీస్ స్టేషన్ ను గౌరవ్ చేసి నిందితునికి దేహశుద్ధి చేశాక పోలీసులకు అప్పగించారు. ఘటనపై స్పందించిన భారతీయ జనతా పార్టీ ఎంపీ కిరోడి లాల్ మీనా స్పందించారు. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం చేతకానితనం చూసి పేటరేగిపోతున్న పోలీసులు ఎన్నికల సమయంలోనూ దారుణాలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తారని హామీ ఇచ్చారు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.